విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని క్యాంప్ ఆఫీస్ లో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని, అక్రమ కేసులు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్టు ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్న పాలన ఇప్పటికీ గాడిలో పడలేదని, అన్నింటికీ వైఎస్ఆర్సీపీని నిందించడం పరిపాటిగా మారిందన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. అప్పులు తేవడం, హామీలు అమలు చేయకపోవడంతో పాటు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒక్క మేలు కూడా జరగలేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదని, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. రకరకాల పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు రూపంలో ప్రజల మీద భారం మోపుతున్నారని ఆరోపించారు. ఎండాకాలం రాకపోయినా పవర్ కట్లు మొదలయ్యాయన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవినీతి, భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు చేశారని, రకరకాల కమిటీలు విచారణలు చేస్తున్నారని ఏ ఒక్కటి తేల్చలేకపోయారన్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, శాసన మండలి సభ్యులు కొంభం రవిబాబు, అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ, మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి, ఆదిప్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ, ప్రభుత్వం నడుపుతున్న పార్టీ ఎప్పటికప్పుడు ఎంతసేపు సమీక్షలే కనిపిస్తాయి తప్ప ఫలితాలు కనిపించట్లే. వాళ్ళు మాట్లాడడం, పత్రికల్లో వచ్చి పెద్ద బ్యానర్ల ఐటెంలో రాయడం, టీవీలో చూపెట్టడం, ప్రజలు వచ్చి అది చూడడం, దాంతోనే సరిపోతుంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు ఏమున్నాయి, అవసరాలు ఏమున్నాయో వాటి మీద మాత్రం దృష్టి పెట్టట్లే. ఓ పక్క వచ్చి ధరలు వచ్చి ఆకాశం కండిపోతున్నాయి, ఓ పక్క వచ్చి ప్రభుత్వం వచ్చి సమీక్షలు చేస్తూ చెప్తున్న మాటలు వచ్చి మాటలుగా మిగిలిపోతున్నాయి. ప్రజల మీద వచ్చి భారం పడుతూ వారి మీద పన్నుల రూపాయన వేసేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఓ పక్క అప్పుడే ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పవర్ కట్లు స్టార్ట్ అయిపోయాయి. ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులో వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థమవట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్టులు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ హోల్డింగ్ అన్నారు. ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ హోల్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నది. ఎక్కడ ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మేమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేర్లు ఇవ్వమండి. లే అది చెప్పే ధైర్యం చేయరు, ఎందుకంటే లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది
ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ఈ ప్రభుత్వాన్ని ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా